మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో విజయవంతంగా నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే కేసీఆర్ తిరిగి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు మరింత కట్టుదిట్టంగా పనిచేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేపట్టిన పలు కార్యక్రమాలు, సాధించిన నిధులు మరియు అమలవుతున్న అభివృద్ధి పనుల గురించి సమావేశంలో వివరించారు. అలాగే ఓటర్ జాబితాలో ఎస్ఐఆర్ అనుసంధాన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి కార్యకర్త ఓటర్ నమోదు మరియు ధృవీకరణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంబీసీ చైర్మన్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నమోద్ ఇన్ఛార్జ్ నందికంఠ శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మేకల సునీత, రాము యాదవ్, మురిగేష్, పార్టీ నాయకులు జేఏసీ వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, జీకే హనుమంతరావు, అమీరుద్దీన్, అనిల్ కిషోర్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, కృష్ణగౌడ్, లక్ష్మణ్ యాదవ్, ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, భాస్కర్ రెడ్డి, అరుణ్ రావు, అరవింద్, శరణ్గిరి, హేమంత్ పటేల్, వంశీ ముదిరాజ్, ఉస్మాన్, కేబుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.